పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం ఆర్టీఐకి దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం. సమాచారం కొరకు దరఖాస్తు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పౌర సమాచార అధికారి గారికి, జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం, ప్రకాశం జిల్లా, తేదీ 15/5/2024. విషయం పైన ఉదహరించినది 13/5/2024 తేదీన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం సమాచారం కోరుతూ నేను కోరిన సమాచారం మీ వద్ద లేని ఎడల సెక్షన్ C3 ప్రకారం సంబంధిత కార్యాలయానికి బదిలీ చేసి నాకు తెలియచేయండి. రెండవ అంశం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో కల వెంకటేశ్వర రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన బియ్యం బస్తాలను ఎన్నిటిని గుర్తించారు తెలియజేస్తూ రైస్ మిల్ యజమానిపై తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వండి. రెండవ అంశం, ఒంగోలు పట్టణంలో గల శ్రీ కోటేశ్వర రైస్ మిల్లులో అక్రమ బియ్యం బస్తాలు ఎన్నిటిని గుర్తించారో తెలియజేస్తూ ఆ మిల్లు యజమానిపై తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వండి. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి పేరు, హోదా, కార్యాలయ చిరునామా ఇవ్వండి. ఈ విధంగా మనం దరఖాస్తు రాసిన తర్వాత మన అడ్రస్ మనం సంతకం చేసి మనం పంపించవలసింది. మనం రాసే ప్రతి దరఖాస్తుకి కోర్టువి స్టాంపు ఖచ్చితంగా అతికించాలి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.